వీడవాడండి రోడ్డు కట్టగా సూట పెట్టాడు. తీవేసుకుంటారు. Hands up! Hands up! Hands up! Hands up! Hands up! Hands up! Good morning, sir. Good morning. Good morning, sir. 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 Morning, sir. Good morning, sir. Good morning. Good morning, sir. Good morning. Good morning, sir. Good morning. హలో, ఎవరు మాట్లాడేది? ఢిల్లీ నుంచి స్పెషల్ ఆఫీసర్ వస్తున్నాడా? ఓకే ఓకే. అవన్నీ నేను చూసుకుంటా కదా. ఓకే 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 చూసుకుంటాను. Good morning, Good sir. morning, sir. Good morning. Good morning, sir. కూర్చోండి. చూడు మిస్టర్ అమర్నాథ్ సార్, రేపు ఢిల్లీ నుంచి స్పెషల్ ఆఫీసర్ వస్తున్నారట సార్. మన హైదరాబాద్ సిబిఐ తరఫున అసిస్టెంట్స్ కావాలన్నారు. కమాన్, ఫైల్ ప్లే చేయండి. ఇతను తెలుగు రాదు సార్. ఇతని సంగతి ఏంటి? ఈయన ఇంపార్టెంట్ ఆపరేషన్ మీద కెనడా వెళ్ళాడు సార్. ఐసి. మరి ఇతను? ఈయన చాలా ఎమోషనల్ సార్. అయితే మనకొద్దు. నెక్స్ట్. మరి ఇతని సంగతి ఏంటి? ఈయన ఫ్యామిలీతో న్యూజిలాండ్ వెళ్ళాడండి. నెక్స్ట్. ఓకే, గుడ్, వెరీ గుడ్, ఫెంటాస్టిక్. వీళ్ళే 100% మనకు కావాల్సిన కరెక్ట్ పర్సన్స్. మన ప్రాజెక్ట్ కి వీళ్ళని మించిన వాళ్ళు ప్రపంచంలో లేరు. ఐ వాంట్ ఓన్లీ దీస్ 2 ఫెలోస్. గుడ్, వెరీ గుడ్, సింప్లీ సూపర్. ఒకడు కొదమ సింహం, మరొకడు కొండవీటి సింహం. గుడ్. తణుకులో రైలు దోపిడీ జరిగిన, తాలిబాన్ లో హైజాక్ అయిన, క్షణంలో దుండగుల్ని పసిగట్టే సూపర్ కాప్స్ ముద్దు జగన్. దేశ సేవ కోసం ఎప్పుడు పిలిస్తే అప్పుడు సిద్ధంగా ఉండటానికి బాడీ బిల్డప్ చేస్తున్నారు. చూసారా? హ్యాట్స్ ఆఫ్. రే గన్ను, ఈ దెబ్బకి నీ గన్ను తుస్సు. మాట్లాడనవసరం. ఇది ఎంతో మంది క్రిమినల్స్ ని పట్టించాల్సిన చెయ్యరా, అంత తేలిగ్గా వంచలేవు. ఎంతో మంది టెర్రరిస్టులను మట్టి కనిపించాల్సిన చెయ్యరా ఇది. ట్రై చెయ్యి. సక్సెస్. గుర్తుందిగా పందెం? గుర్తుందిలే బాయ్, రోజు చేసేదేగా. బట్టలు ఉతికి అంట్లు తోమి వంట చేయాలి. నువ్వు వచ్చి బాగా మెక్కుదు గాని. యాప్లీస్ ఎంతమ్మా? 10 రూపాయలు కోటి. ఏంటి 10 రూపాయలు కోట? రూపాయి 10 ఇవ్వా? పోయా. ఏంటో ఈ ధరలు. హలో, మొత్తం డబ్బు, పాస్పోర్ట్, మిగిలిన అన్ని వివరాలు ఈ బ్రీఫ్ కేసులో ఉన్నాయి. అలాగే మేడం.
బ్రీఫ్ కేస్ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాను. దీని చూస్తే గుండె కొట్టుకుంది అబ్బా, స్ట్రక్చర్ ఉంది సూపర్ ఫిగర్. కొట్టుతుంది పొరిదెక మస్తు మస్తుగుంది దీని చూస్తే గుండె కొట్టుకుంది పొరిదెక మస్తు మస్తుగుంది దీని చూస్తే గుండె కొట్టుకుంది పొరిదెక మస్తు మస్తుగుంది దీని చూస్తే గుండె కొట్టుకుంది కళ్ళే మాట వినవ చూస్తే రెప్పే ముఖ్యలేము అంతే కత్తి కాస్తే చుట్టైపోయామింక అంతే అరే బాబు ప్రమాద చేసి మనసే పెద్ద చిందులేసి పొరిదెక మస్తు మస్తుగుంది దీని చూస్తే గుండె కొట్టుకుంది మీ సూట్ కేసు, మీ బ్రీఫ్ కేసు. పాపా, ఆగు. పొరిదెక మస్తు 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 పొరిదెక మస్తు 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 పొరిదెక మస్తు 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 పొరిదెక మస్తు 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 ఓయ్ ఓయ్, ఆటో ఆటో, ముందే లేచి క్యాచ్ చేయాలి. చేస్. అలాగే సార్. అరే అరే, నన్ను ఎక్కడేవరా? బ్రెయిన్లెస్ ఫెలో. ఛ! ఏయ్, ఆటో ఆగు ఆగు ఆగు. చూడు బాబు, ఎర్ర జీపుని ఫాలో అవ్వాలి. ఓకే సార్. నేను ఎక్కేంత వరకు కదలకో. ఇప్పుడు పద. రే రే రే, నువ్వెక్కడికి రా, బండి నడపకుండా. ఓ రీడమ్మా కడుపు మాడ. అమ్మాయి, ఆ ముందు ఎర్ర జీపుని క్రాస్ చేయాలి. పద, నువ్వు స్పీడ్గా వెళ్ళి చెప్తాను. ఇది ఎల్బోర్డ్ గారా? బండి ఆపరా. ఆపో. ఆపవా? నెమ్మది సరే, నేనే దిగిపోతా. ఎవరే నువ్వు? నేనెవరో తర్వాత చెప్తాను. ముందు ఆ జీపును ఫాలో. దిగవే బాబు, దిగో. నీ బండి ఎక్కినప్పుడు కదా దిగుతాం. ముందు ఆ జీపును ఫాలో. బ్రేక్. ఆ పాప వెళ్ళిపోతుంది. బ్రేక్ బ్రేక్. అరగంట నుంచి బ్రేక్ ఫెయిల్ నేను చేస్తుంటే మధ్యలో నీ గొడవ ఏంటే బాబు, దిగో. ఒరే దరిద్రుడా, బ్రేక్ ఫెయిల్ విషయం ముందు చెప్పాలి కదరా. కొంచెం స్లో చేయరా. అయిపోయి నడు విరిగిందిరా నాయన. అయ్యో, చచ్చాడు. సూట్ కేసు ఓపెన్ చేయడానికి వీల్లేదు. ఏయ్, డబ్బు కొట్టాడా కదరా, అమ్మాయి అడ్రస్ దొరుకుద్దేమని. అడ్రస్ వెతకడానికి ఓపెన్ చేస్తే నువ్వే అడ్రస్ రాకుండా పోతావు. అంటే ఏ పుట్టలో ఏ పావుందో, ఏ బాక్స్ లో ఏ బాంబు ఉందో. దీనిలో బాంబు ఉందంటావా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మన చేతులకి ఏం కట్టుకున్నావురా? వాచిల్రా. పిచ్చి మొద్దు, బాంబుల్ని పేల్చేవాళ్ళని పట్టుకుంటామని చేతికి కంకణాలు కట్టుకున్నావురా. అయితే అలాంటి మనమే బాంబులకి బలైపోతే ఎలారా? ఆహా, అరే రే రే, నీలాంటి మేధావి నాకు రూమ్మేట్ గా ఉండటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందిరా. అయినా ఒక ఆడపిల్ల సూట్ కేసు ఉంచుకోవడం తప్పు కదంటావా? ఆడపిల్ల నుంచుకుంటే తప్పు గాని ఆడపిల్ల సూట్ కేసు ఉంచుకుంటే తప్పులేదురా. కరెక్ట్. అల్ఫా అమ్మాయి పేరు అనుకుంటా. నెంబర్ 7 అమీర్పేట. సూట్ కేసు ఇచ్చి నీ బరువు దించుకో, నీ టాలెంట్ ప్రూవ్ చేసుకో. ఉన్నవే అమ్మలేక చేస్తుంటే కొన్నవి తిరిగి తీసుకోవాలా? ఇలా అయితే మేము దివాలా తీసినట్టే. గొప్ప షాప్లే. నమస్తే సార్. ఆ. ఏంటి సూట్ కేసా, బ్రీఫ్ కేసా, హ్యాండ్ బ్యాగ్, జర్నీ బ్యాగ్? నేను కొండాకి రాలేదు, మీది మీకు ఇవ్వడానికి వచ్చాను. ఈ బ్రీఫ్ కేసు అల్ఫాదేగా? అవును, ఆల్ఫాదే, విఐపి. ఏయ్, ఆవిడ విఐపీ సంగతి మాకు ఎప్పుడు తెలుసా? మీ ఆల్ఫా బ్రీఫ్ కేసు మీరే తీసుకోండి. అబ్బచ్చి, ఐఎమ్ సారీ. నో నో నో, ఏయ్, తీసుకోను. ఇది ఆల్ఫాదయ్యా, పాపం ఆడకూతురుది. తెలుసు, ఇది మాదేనని తెలుసు, ఆల్ఫాదని ఇంకా బాగా తెలుసు, విఐపిదని అంతకంటే బాగా తెలుసు, కానీ మేము తీసుకో. అది కాదయ్యా, పాపం అమ్మాయి మర్చిపోయి వెళ్ళిపోతాను. సరే, అమ్మాయి దొరికింది కావచ్చు, దొంగిలించింది కావచ్చు, నేనమ్మిందే కావచ్చు, కానీ మేము తిరిగి తీసుకో. అమ్మాయిని పిలవాయి, అమ్మాయితో మాడతాం. అబ్బచ్చి, ఇది అలాంటి షాపు కాదండి. ఆ అమ్మాయి రాదు, ఈ అమ్మాయి రాదు, ఏ అమ్మాయి రాదు. వచ్చినా నేను చెప్పిందే చెబుతుంది, మీరు వెళ్ళొచ్చు. ఓకే, మీ ఆల్ఫాకి ఈ బ్రీఫ్ కేసు కావాలంటే ఈ అడ్రస్ వచ్చి తీసుకో. మనం ఏం చేస్తాం? ఆల్ఫా సూట్ కేసు పేరు అయితే అమ్మాయి పేరు అంటాడు ఏమిటి? ఏమిటో, అనేక సూట్ కేసులాగే ఇదో కేసు. ఏమైందిరా? అరే, ఆ షాప్ వాడికి ఎంత పొగర్రా. ఈ బ్రీఫ్ కేసు మీదేనండి, తీసుకోండి తీసుకోడు. పైగా ఆల్ఫాని పిలవమంటే పిలవట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ పిల్లే చచ్చినట్టు మన రూమ్కి వచ్చి సారీ చెప్పేంత వరకు ఈ బ్రీఫ్ కేసు మన దగ్గరే ఉంటుంది. వద్దు ముద్దు, కొన్ని విషయాల్లో ఆవేశం పనికిరాదు. ఈ సూట్ కేసు ఇక్కడ ఉంటే మంచిది కాదు. మన సూట్ కేసుల మధ్యలో పెడదాం. ఓకే, నేను చార్మినార్ సిగరెట్ కాల్చినంత ఈజీగా
వీడి చార్మినార్నే కాల్చేస్తాడేమో. బర్బాద్ కర్ దూంగా పూరే హైదరాబాద్ కో బర్బాద్ కర్ దూంగా. నాశనం చేసేస్తాను, మొత్తం హైదరాబాద్ ని సర్వనాశనం చేసేస్తాను. హైదరాబాద్ వాస్తు వీడికి నచ్చలేదేమో. సార్ రామ్ కోటికి సూట్ కేసు అందలేదంట, ఎవరో కొట్టేశారట. डबिंग जगह क्या बोल रहा है? रामकोट को सूटकेस नहीं मिला, कोई चुरा लिया. क्या अबे साले? कह रहा बामर्दी. अबे जाओ साले जाओ, पूरे शहर में ढूंढो. अरे వెళ్ళండ్రా సిటీ అంతా వెతకండ్రా. किसी भी हालत में मुझे वो सूटकेस मिलना चाहिए. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ సూట్ కేసు మనకు దొరికి తీరాలి. పోలీసులకి దొరికితే ఈ తుగ్లక్గాడికి ఊరేమో. హలో ముదుకృష్ణ, మేము సిబిఐ నుంచి వస్తున్నాం. సిబిఐ ఆఫీసర్ గారు మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మంటున్నారు సార్. గన్ జగన్, ఇన్నాళ్ళకి మీ సిబిఐ వాళ్ళకి మేము గుర్తొచ్చావా? మా టాలెంట్ ఏంటో తెలుసుకోకుండా మమ్మల్ని సిబిఐలో చేరిన నెల రోజులకే గెట్టేశారు. నెలకు కాదు, వారానికి. అదే సారీ సార్, అందుకే ఆయన ఇప్పుడు బాధపడుతున్నారు. మిమ్మల్ని పర్సనల్ గా రిక్వెస్ట్ చేసి మమ్మల్ని తీసుకురమ్మన్నారు. మీరు మా కేసు టేకప్ చేయాలి సార్. దేశం కోసం ఆఖరి రక్త పొట్టు వరకు త్యాగం చేయడానికి మేము సిద్ధంగా మా ఉన్నాం. గన్ మాటే నా మాట. ఇంకో గంటలో మేము సిబిఐ ఆఫీస్కి వస్తామని మీ చీఫ్ తో చెప్పండి. హాయ్ సక్సేనా ఎల్లడా బిల్డప్ కి ఏం తక్కువ లేదు. కమాన్ బాయ్స్, నన్ను చూస్తేనే మీకు హెడేక్ అని నాకు తెలుసు. అయినా కబురు చేయగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇంట్రడక్షన్ ఆపి పాయింట్కి రండి. మిమ్మల్ని 6 నెలల క్రితం సిబిఐలోంచి బలవంతంగా బయటకు ఇంటించేందుకు చాలా ఫీల్ అవుతున్నాను. సరే సరే, పాత విషయాలు ఎందుకులే, కొత్త ఏమని చెప్పండి. రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏం బాగలేదు. ముఖ్యంగా హైదరాబాద్ జనం వణికిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ, హైదరాబాద్ లో చలి ఎక్కువగా ఉంది. ఈ వణుకు చలిది కాదు, బాంబు వేడిది. ఈ బాంబ్ స్ట్రెస్ తో సిటీకి పెద్ద హెడేక్ వచ్చింది. అంతకాడికి మమ్మల్ని పిలవడం ఎందుకు? అమృతాంజనం రాయొచ్చుగా. బీ సీరియస్. ఆ దుండగులను పట్టుకునే బాధ్యత ఇప్పుడు సిబిఐ మీకు అప్పగిస్తుంది. మీరు కాస్త కోఆపరేట్ చేయాలి. దేశ ప్రజల శ్రేయస్ కోసం మా ప్రాణాలు ఇవ్వడానికైనా మేము సిద్ధం. మీకంత హెడేక్ వద్దు. ఢిల్లీ నుంచి ఒక సిబిఐ ఎగ్జిక్యూటివ్ ఈ కేసును డీల్ చేయడానికి వస్తున్నారు. మీరిద్దరూ ఆఫీసర్ అసిస్టెంట్స్ గా పనిచేయాలి. ఇంపాసిబుల్. ఈ జగన్ చావనైనా చస్తాడు గానీ ఒకటి కింద అసిస్టెంట్ గా పనిచేయడు. ఎస్, కావాలంటే మా టాలెంట్ ని సోలోగా పడుకోండి. శభాష్ ముద్దు. మీతో ఇదేనయ్యా పెద్ద హెడేక్. అసిస్టెంట్స్ గా కూడా మీ టాలెంట్ చూపించి మన హైదరాబాద్ సిబిఐ పేరు ప్రశ్నలు పెంచొచ్చుగా. మా సలహాలకి మా ప్లాన్లకి పూర్తి మరాది ఇవ్వకపోతే ఆ వచ్చేవాడికి మేము కోఆపరేట్ చెయ్యం. ఎరా వాడు కాదు, ఆమె వస్తుంది, లేడీ ఆఫీసర్. ఏంటి మీకు అంత ఏడకోళంగా ఉందా? మా రేంజ్ ఏంటి, మా లెవెల్ ఏంటి? అవసరమైతే బెల్ట్ పంపు కట్టుకుని మీ కాళ్ళకి దండమైనా పెడతామేమో గానీ ఒక ఆడదాని కింద చచ్చినా పనిచేయం. లేరా ఇంకా మాట్లాడేదేంటి? ఆగండి. మీ హెడేక్ ని అర్థం చేసుకోగలను. ఆవిడ అసలు అసిస్టెంట్సే వద్దంది, కానీ ఫైనల్ గా మీరిద్దరైతేనే ఓకే అంది. మేమెవరో ఆడికి ముందే తెలుసా? మా టాలెంట్ ఢిల్లీ దాకా పాకిందా? ఈ మధ్య మేము అంత పాపులర్ అయిన పనులు చేయలేదే. అదేం కాదు, మన సిబిఐ తరఫున ఎవరైనా ఇద్దరు వేస్ట్ క్యాండిడేట్స్ ఉంటే అపాయింట్ చేయమంది. నేను బాగా ఆలోచించి మీరే కరెక్ట్ అని చూపించాను. మీకు ఇష్టమైతేనే చేయండి. రోజుకు 500 బేటా ఇస్తాం. ఆ తర్వాత మీ హెడేక్. చిచి, నేను ఈ ఇన్సల్ట్ భరించలేరా, నేను పోతాను. 1 minute సార్. అంతేనంటావా? అంతే. అలాగేనండి. దాట్స్ గుడ్. రేపు పొద్దున ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఢిల్లీ ఫ్లైట్ కాబట్టి వస్తుంది, రిసీవ్ చేసుకోండి. అలాగే. ఓకే ఓకే. ఆగండి. ఆవిడ మీరు ఎలా గుర్తుపడతారు? అవును, ఎలాగా? మీరు చెప్పలేదుగా. అదే మీతో వచ్చిన హెడేక్. ఇదిగో ఈ ఫోటో తీసుకెళ్ళండి. అబ్బా, ఇంత తెల్లగా ఉందేంటి? మిల్క్ వైట్. మీరు చూస్తుంది ఫోటో బ్యాక్ సైడ్, తిప్పి చూడండి. ఓకే ఓకే. ఏంటి సార్ ఆ లేడీ ఆఫీసర్ కి బ్రెయిన్లెస్ ఫెలోస్ ని అసిస్టెంట్స్ గా పెడుతున్నారు? అదే నేను చేయాలనుకున్న హెడేక్ పని. ఎందుకో తెలుసా? నేను ఈ కేసు డీల్ చేసి గొప్ప పేరు సంపాదించాలనుకుంటే ఆ సరస్వతిని అపాయింట్ చేస్తారా? అందుకే ఈ హెడేక్ గాని అసిస్టెంట్స్ గా వేశా. ఈ స్ట్రోక్ తో ఆవిడ హెడేక్, అదే మనకు కావాల్సిన హెడేక్. వచ్చే ఢిల్లీ ఆఫీసర్ కి తెలుగు రాదు, మనకి హిందీ రాదు, ఎలారా? అందుకే కదరా 30 రోజుల్లో హిందీ. ఇద్దరం కలిసి నేర్చుకుంటే 15 రోజుల్లో రావాలి కదరా. జోకా? ఏదో ట్రై చేసా. ఏ మాట కా మాట చెప్పుకోవాలరా. మేడం పిచ్చ గ్లామరస్ గా ఉంది కదా. అవునరా, సిబిఐ ఆఫీసర్లా లేదు, సినిమా యాక్టర్లా ఉంది. ఆ గెటప్ చూస్తుంటే ఆఫీస్ డ్యూటీ మీద వచ్చినట్లేదురా, అందాల పోటీకి వచ్చినట్టుంది. కరెక్ట్. అబ్బా. एक्सक्यूज मी मैडम, Yes? हम आपको स्वागत करने के लिए हैदराबाद से आया है. हाय, हाय. आपको किसने यहाँ भेजा? కిస్ అంటుందేంట్రా? నోండ్రా. మరి ఇంత ఫాస్టా? किस्सू नहीं मैडम, हम डायरेक्ट सीबीआई से आया है. Oh, ले thank ले you. ले ले Thank you.
आप मेरी स्वागत के लिए मैडम मैडम मेरी नहीं सरस्वती जी के लिए आया है सरस्वती मेरा ही नाम है మీరా నహీ సరస్వతి కోసం ఆయా హై लेकिन मेरा नाम तो वही है अरे मेरा नहीं मैडम ఈవిడ సరస్వతి मेरा కదా नहीं। మేరీ అంటారా సరస్వతి అక్కడ ఉండదు బా सरस्वती हम समझते हैं आप सरस्वती है अच्छा, अच्छा। सरस्वती के लेकिन लिए हाँ। मेरी तस्वीर है मेरी तस्वीर ओह, आप सरस्वती जी సారీ हैं? మేడం हाँ, आप सरस्वती है हम रंग है आप राइट है नमस्ते। सारी है मैडम बाहर गाड़ी रेडी हूँ ड्राइवर रेडी हूँ हम हैदराबाद चलो हूँ जरा 1 मिनट ठहरना సహనం నాటిందేంట్రా దాని అర్థం ఏంటి బుక్ లో చూడు దానికి బుక్ ఎందుకు పిచ్చోడా 1 మినిట్ అంటే ఒక నిమిషం ఆ. టహర్నా అంటే టాయిలెట్ బాత్రూమ్ కనమాట मैडम 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 ठहरना यहाँ नहीं वहाँ है वो तो टॉयलेट है అరే టహర్నా అంటే టాయిలెట్ అన్నావు కదరా బుక్ ఇప్పుడే కొంది నాకు మాత్రం ఏం తెలుసు लगेज बहुत है काफी टाइम लगेगा కాఫీ బ్రూ కాఫీ హూ ఫిల్టర్ కాఫీ హే నెస్ కాఫీ హో అరే రే 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 హో కాదురా హమ్ వచ్చినప్పుడు హై వస్తుంది మై వచ్చినప్పుడు హూ వస్తుంది తుమ్ వచ్చినప్పుడు హాచ్ వస్తుంది అందుకే హిందీ రానప్పుడు తెలుగులో మాట్లాడాలి మీరు తెలుగు వాళ్ళండి పక్కా తెలుగు పిల్లనే తూర్పు గోదావరి జిల్లా ఏంటి తూర్పు గోదావరి జిల్లా అండి మరి చెప్పరండి బాబు మంచిర్యాలండి మాది తూర్పు గోదావరి జిల్లా అండి అమలాపురం అండి ఆ బ్యాగుల మీద తీసుకొచ్చేస్తాం మీరు పదండి ఇదేను అది అదే కదండి ఆ. మీరు పదండి మీరు పదండి మేము తీసుకొచ్చేస్తాం అరే చెప్తారా రా ఎరబడా ఏం పోలీస్ డిపార్ట్మెంట్ పరువే మంట కలిసిపోయింది సిగ్గుపడాలి మనం సిగ్గుపడాల్సింది మీరే సార్ ఏ ఎందుకు మీరు మీ ప్యాంట్ కి జిప్పు చూసారా చూడలేదు సార్. నాట్ దట్ ఐసే మనం ప్యాంటుకి జిప్పేసుకోవడం మర్చిపోతున్నాం టైంకి అన్నం తినడం మర్చిపోతున్నాం నిద్రపోవడం మర్చిపోతున్నాం ఎందుకు మతి మరుపు ఎక్కువై కాదు మనసు పాడై లవ్ లో పడ్డట్టున్నారు షరాప్ నో జోక్స్ బీ సీరియస్ 2 సార్లు మన హైదరాబాద్ లో బ్లాస్టింగ్ జరిగితే మనం చేతులకు గాజులు తొడుక్కుని కూర్చున్నామని పేపర్స్ ప్రెస్ పొలిటికల్ పార్టీ మెంబర్స్ మనల్ని ఏకేస్తున్నారు మనకది కామనే కదా సార్ నో ఈసారి మన కెపాసిటీ ఏంటో ఈ సిటీకి తెలియజేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ చేతకాని దత్తమ్మల కింద జమకట్టి బాంబ్స్టర్స్ పట్టుకునే కేసుని సిబిఐకి అప్పగించారు పోన్లే సార్ మనకి టెన్షన్ తగ్గుతుంది కాదు కొత్త టెన్షన్ వచ్చినట్టే నిజంగా సిబిఐ ఆ బాంబ్స్టర్స్ పట్టుకుంటే ప్రజలకి పోలీసుల మీద గౌరవం ఏముంటుంది ఇప్పుడు మాత్రం గౌరవం ఏడ్చిందనే తమరు కాస్త నోరు మోస్తారా అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను మనలో ఒక మనిషి ఈ బాధ్యతను తన భుజాల మీద వేసుకోవాలి అవసరమైతే ఈ ప్రయత్నంలో అతడు వాళ్ళ చేతుల్లో అమరుడైపోయినా పర్వాలేదు మన డిపార్ట్మెంట్ గర్విస్తుంది అతడికి శ్రద్ధాంజలి ఘటిస్తుంది మన డిపార్ట్మెంట్ లో అంత తెగింపు ఉన్న పర్సన్ ఎవరండి ఇంకెవరు నువ్వే మిస్టర్ లారెన్స్ డిసౌజా గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్ ఐ సే మిస్టర్ లారెన్స్ డిసౌజా మన డిపార్ట్మెంట్ పరువు నిలబెట్టే బాధ్యత ఇక మీదట నీ మీద ఉంది విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆఖరికి ఈ విధంగా ఖర్చు తెచ్చుకున్నాం అనమాట మరి పోనీలే అన్ని అక్కన పెళ్లి చేసుకున్నందుకు బావన్న అభిమానం లేకుండా చివరికి నీ పై అధికారిని అన్న గౌరవం కూడా లేకుండా రోజు నా మీదే జోక్స్ వేస్తావా అందుకే ఈ కేసు నీకు అప్పగించా హౌ ఈజ్ ఇట్ చెత్తగా ఉంది నేను మీ ఆఫీసర్ మీరు నా సబార్డినేట్స్ లా కాకుండా మనమంతా ఒక టీం లాగా ఏర్పడి ఈ కేసు డీల్ చేయాలి మనం చేయబోయే ఆపరేషన్ కి ఏదైనా పేరు పెడితే ఎలా ఉంటుంది మేడం తెలిసి తెలియకుండా ఆపరేషన్ చేస్తే పేషెంట్ చస్తాడరా మేడం కి మనం కోఆపరేషన్ చేద్దాం అది చాలు జగన్ ఆ కార్నర్ సీట్ లో ఉన్న అతను అప్పటి నుంచి మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు ఎవరతను ఎస్ఐ లారెన్స్ డిసోజా అతను మనల్ని ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నాడు ఒక అబ్జర్వ్ చేయడమే కాదు మేడం మీరేం ఆర్డర్ ఇస్తే తనకు అదే కావాలంటున్నాడు అంతేనా ఇంకేమన్నా అంటే ఓ 50 రూపీస్ ఇచ్చారు మేడం మీరేం మాట్లాడుకున్నారు విని చెప్పమంటున్నాడు ఓ అయితే మాకు 3 క్యారెట్ జ్యూస్ విత్ షుగర్ ఎస్ మేడం అతనికి అదే జ్యూస్ విత్ కొంచెం కారం ఓకే మేడం మీది అసలే జాలిగుండే చూడబోయా సార్ కొంచెం కారం కాదు 4 స్పూన్లు కారమే అలాగే సార్ అదే చేతోటి కొంచెం పెనాలు కూడా టేస్ట్ బాగుంటుంది అలాగే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సార్ కమ్ హియర్ ఓకే కేస్ డీటెయిల్స్ వెళ్లే ముందు మీ పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చా మిస్టర్ ముద్దుకృష్ణ మీకు పెళ్ళైందా ఇంకా కాలేదు మేడం ఇప్పట్లో చేసుకునే ఉద్దేశం కూడా లేదు అలాగా మరి జగన్ మీకు పెళ్ళైందా ఐఎమ్ వెరీ సారీ సార్ అదేమిటి పెళ్లి కాలేదని మామూలుగా చెప్పొచ్చుగా ఏ ప్రశ్న అయితే వేయకూడదు అదే ప్రశ్న వేశాం పెళ్లి విషయం ఎవరిని ఎత్తే చాలు వాడు అలా పిచ్చి కుక్కలా అరుస్తాడు ఏ పెళ్ళంటే ఇష్టం లేదా అందరిలాగే అతను ఒక అమ్మాయిని పవిత్రంగా నో పెళ్లి
నా ఫ్లాష్ బ్యాక్ ఎవరు చెప్పడానికి వెళ్ళలేదు. నేనే చెప్పుకుంటాను. అందరిలాగే నేను పరమ పవిత్రంగా తాళిబొట్టుని మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఆగు. నువ్వు ప్రేమించిన వాడి పేరేంటి? అబ్బే, నేనెవరిని ప్రేమించలేదండి. అబద్ధం చెప్పే ఆడవాళ్ళంటే నాకు అసహ్యం. నిజం చెప్పు. నిజంగా నేనెవ్వరిని ప్రేమించలేదండి. నువ్వు ప్రేమించావన్న విషయం నా కాళ్ళ మీద పడ్డ నీ కన్నీటి బొట్లే చెప్తున్నాయి. చెప్పు చెప్పు. మన జీవితాలు కూడా అలా ముక్కలు కాకుండా ఉండాలని అడుగుతున్నాను. చెప్పు. ప్రేమించిన మాట నిజమే, కానీ ఇప్పుడు మీతో నాకు పెళ్ళైంది కదా. ఒక్కడిని ప్రేమించి ఇంకొకడిని పెళ్లి చేసుకోవటం న్యాయమా? ఏం చేయమంటారు? మా వాళ్ళు మిమ్మల్నే పెళ్లి చేసుకోమన్నారు. లేకపోతే చచ్చిపోతామని బెదిరించారు. తల్లిదండ్రుల్ని చంపుకోలేక మనసును చంపుకున్నావా? పిచ్చి పిల్ల. కన్నవాడిని నేను అర్థం చేసుకున్నా చేసుకోపోయినా కట్టుకున్నవాడిని నేను అర్థం చేసుకున్నాను. పద. చూసావా, ఇక్కడ కూడా ఒక కప్పు పగిలింది. మీ ఇద్దరు విడివిడిగా ఉంటే ఇంటి కప్పులే పగిలిపోతాయి. అబ్బాస్, నీ ప్రియురాల్ని తీసుకొచ్చాను. హ్యాపీగా కాపురం చేసుకోండి. ఆవిడ నా ప్రియురాలు కాదు, నీ భార్య. ఆవిడ నా భార్య కాకముందే నీ ప్రేయసి. నిజమే, నా ప్రేయసి మీ భార్య కావచ్చు. మీ భార్య ఎప్పటికీ నా ప్రేయసి కాలేదు. అబ్బాస్, అంటే ఏంటి నువ్వు అనేది? ఎప్పుడైతే ఆ మెళ్ళో మీరు తాళిపొట్టు కట్టారో అప్పుడే ఆవిడ మీకు సొంతం అయింది. అది తాళిబొట్టు కాదు, కన్నీటి బొట్టు. ఏ బొట్టైనా హిందూ సంప్రదాయంలో దానికి ఉన్న విలువ అంతా ఇంత కాదు. తాడుదే ఉందిలే తమ్ముడు. మొలక్ కడితే మొలతాడవుతుంది, ఖైదీ మెళ్ళో కడితే ఉరితాడవుతుంది, పశువు కడితే పలుపు తాడవుతుంది, అదే పడతి కడితే పసుపు తాడవుతుంది. నువ్వు తాళి గురించి చాంతాడంత డైలాగ్ చెప్పినా తాళిని ఎగతాళి చేసే సంస్కృతికి నేను సిద్ధంగా లేను. అబ్బాస్, నువ్వు ఆమె గుండెల మీద ఉన్న మంగళసూత్రానికి విలువిస్తున్నావు, కానీ నేను ఆమె గుండెలో ఉన్న నీకు విలువిస్తున్నాను. ఒకసారి పెళ్ళయ్యాక భార్య భర్తకి అంకితం కావాలి. నేను వేసిన ఈ 3 ముళ్ళు ఈవిడ జీవితానికి చిక్కుముళ్ళు కాకూడదు. ఎస్. ఆగండి, ఏమిటి మీరు చేసిన పని? నో నో నో. ఒకటి, రెండు. ట్రాజడీ నువ్వొకటి జరిగింది ట్రాజడీ నువ్వు మేలే చేసిన మిగిలింది ఇప్పుడు ట్రాజడీ నువ్వు అనుకున్నొకటి జరిగిందొకటి ట్రాజడీ నువ్వు మేలే చేసిన మిగిలింది ఇప్పుడు ట్రాజడీ కిస్సా ఉంటే ట్రాజడీ ఫస్ట్ నైటే బెరిసి కొట్టితే ట్రాజడీ చిక్కిన చిన్నది చేయి జారితే ట్రాజడీ భార్య దూరమై భ్రష్టు పడితేనే ట్రాజడీ ట్రాజడీ కట్టిన తాళిని విప్పిన నైపే ట్రాజడీ బెల్లం పెళ్లికి హారతి పడితే ట్రాజడీ